శ్రీకాకుళంలో కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను, నాకు ఈరోజు కూడా గుర్తు ఉంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ వర్సెస్ పోలీస్ హోరాహోరీ పోరాటం. అవును. ఒడిశాలో అప్పుడు బిజు పట్నాయక్ గవర్నమెంట్ ఆయన చెప్పారండి, నక్సలైట్స్ మా అన్న తమ్ముళ్ళే, బ్రదర్స్ అని చెప్పి మా బ్రదర్స్ అని ఆయన చెప్పేవారండి. సో అప్పుడు ఆ టైంలో ఎన్టీఆర్ గారు కూడా నక్సలైట్ దేశభక్తులను అనౌన్స్ చేశారు అని. నేను ఎన్టీఆర్ టైంలో లేదు. నేను అప్పుడు 1999 చంద్రబాబు నాయుడు అంతే. అప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం, కానీ అక్కడ మాత్రం బ్రదర్స్ లేదు, బ్రదర్స్. సో శ్రీకాకుళం పక్కనే ఒడిశా. సో అప్పుడప్పుడు ఒడిశా వెళ్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే చూసాం ఏమంటే అక్కడ నక్సలైట్ పోలీసులను సల్యూట్ చేస్తారు, పోలీస్ నక్సలైట్ని చాలా సల్యూట్ చేస్తారు. అది చాలా విచిత్రమైన పరిస్థితి అక్కడ ఒడిశాలో. అది నాకు ఈరోజు కూడా గుర్తుంది. ఎక్కడ సార్? గంజాం డిస్ట్రిక్ట్, పర్లాకిమిడి. అదే ఆ ఐడియా. అదే అప్పుడు నక్సలైట్స్ హాయిగా అక్కడికి వెళ్ళేవారండి. అక్కడ పోలీస్తో ఎటువంటి భయం లేదు, పోలీస్తో కలిసి ఉండేవాడండి.